హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను సేమియా పాయసం చేస్తున్నానండి. దానికోసం ఇలా కడాయి పెట్టుకొని కొంచెం ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకొని ఈ సేమియా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీదనే మనము మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను పాలు కాగబెట్టుకుంటున్నాను. మంచి ఎసరు వచ్చేదాకా చిన్న మంట మీద కాగబెట్టుకోవాలి. ఇక్కడ నెయ్యి వేసి జీడిపప్పులు వేసాను. జీడిపప్పులు కూడా దూరగా ఫ్రై అయ్యాక కొంచెం బాదం వేసాను. ఇవన్నీ చిన్న మంట మీదనే మనము ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే తీసేయాలి. ఇక్కడైతే కిస్మిస్ వేసాను. కిస్మిస్ కూడా చిన్న మంట మీదనే ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కలర్ వచ్చే వరకు మనము సేమియా అనేది నేతిలో ఫ్రై చేసుకోవాలి. చిన్న ఒక స్పూన్ నెయ్యిలో ఫ్రై చేశాను. ఇక్కడైతే పాలు పొంగొస్తున్నాయి. పొంగొచ్చాక మరుగుతున్న పాలల్లో ఈ బ్యాంబినో అనేది వేసేసాను. సేమియా అనేది వేసేసాను. వేసి మంచిగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మనకు సేమియా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ బ్యాంబినో ఉడికిపోయింది కాబట్టి సరిపడా షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసుకొని చిన్న మంట మీద కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. సేమియా ఉడికినాకనే మనం షుగర్ వేయాలి, లేకపోతే సేమియా అంత బాగా ఉడకదన్నమాట. ఇప్పుడు షుగర్ కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది, కరిగిపోయింది పాలల్లో. ఇప్పుడు యాలకుల పొడి వేసాను. మనము ఫ్రై చేసుకున్న ఈ జీడిపప్పు, కిస్మిస్, బాదం కూడా వేసేసాను. ఇంకా మిగిలిన నెయ్యి కూడా మనం ఫ్రై చేసుకున్న నెయ్యి ఉంది కదండి, కాజు అవన్నీ ఫ్రై చేసుకున్న నెయ్యి అది కూడా వేసేసాను. చల్లారిన తర్వాత, పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.